హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నానండి. సో, ఇక్కడైతే అక్కతో షాపింగ్‌కెళ్తున్నాననమాట. ఎందుకంటే మా పెళ్లి రోజు వస్తుంది కదా! మా ఆయనది, నాది. అందుకని చెప్పేసి చిన్న షాపింగ్ అనమాట. నేను ఒక 2 మంత్స్ నుంచి అనుకున్నాననమాట షాపింగ్ చేయాలి అని చెప్పేసి డ్రెస్సులు తీసుకోని చెప్పేసి. కాకపోతే అసల నా డ్రెస్ అంతా సెట్ అయిపోయింది గానీ, మా ఆయనకి తీసుకోలేదనమాట. ఇంకా ఫైనల్‌గా ఏమైందంటే బావ, అక్క ఇంటికొచ్చారు కదా! సో, వాళ్ళేం చేశారంటే మీ పెళ్లి రోజు వస్తుంది అని చెప్పేసి నాకు కొన్ని డబ్బులు ఇచ్చారనమాట. అంటే ఆ బావ నాకు 4000 ఇచ్చారనమాట. 4000 ఇచ్చి బట్టలు నీకు ఏం కావాలంటే తెచ్చుకొని చెప్పారనమాట ఇద్దరికీ. మా హస్బెండ్ తీసుకెళ్దాం అనుకుంటే ఆయనేమో రారనమాట. ఎందుకంటే ఆయనకి ఆఫీస్ ఉంది కదా! అందుకని చెప్పేసి ఇక్కడ నేను, మా అక్క వెళ్తున్నాననమాట. పిల్లలు కూడా జస్ట్‌విన్, మా చిన్నోడు వస్తున్నారనమాట. వాళ్ళిద్దరు పిల్లలు కూడా రాలేదనమాట. బావ వాళ్ళిద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారనమాట. ఇక్కడ మేము నలుగురం మాత్రమే వెళ్తున్నామనమాట షాపింగ్‌కయితే. అది కూడా మధ్యాహ్నం అనమాట. ఎండ ఎంత కొడుతుందో అనుకున్నాం కానీ, కాకపోతే అసలు ఏం లేదనమాట. చల్లగా ఉందనమాట బయటయితే. మేము పొద్దున్నుంచి అనుకున్నామన్నమాట వెళ్ళాలని చెప్పేసి. కాకపోతే ఇంట్లో వంట అవ్వలేదనమాట. ఇంట్లో వంటంతా అయిపోయిన తర్వాత చిన్నోడు కూడా సెపరేట్‌గా అన్నం వండుతా కదా నేను. సో, వాడికి అన్నం వండేసిన తర్వాత వాడు పెట్టిన తర్వాత ఇంక వెళ్ళామన్నమాట. పాపం పొద్దున్న చిన్నోడు 11కి పడుకుంటే 1 గంటకి లేసాడనమాట వాడు. ఇంక అప్పటికప్పుడు వాడిని అన్నం పెట్టేసి ఇంకా ఆటో అయితే మా ఆయన బుక్ చేశారనమాట ర్యాపిడో అయితే. ఇంకా ఆటో అయితే ఎక్కేసి ఇంకా షాపింగ్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆడవాళ్ళకి ఇవేం తప్పవు కదా! ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఇంట్లో అన్ని పనులు చేసుకొని వెళ్ళాలనమాట. లేదంటే ఇంటికొచ్చిన తర్వాత కూడా మనమే చేసుకోలేండి అప్పుడు కూడా. దానికన్నా ముందు చేసుకొని వెళ్ళిపోతే మనం కొంచెం ఫ్రీగా ఉంటాం కదా! వచ్చిన తర్వాత చేసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి. ఇక్కడైతే మా హస్బెండ్‌కి, మా బావకి డ్రెస్ తీసుకున్నాననమాట. టీ షర్ట్ తీసుకున్నాననమాట. ఎప్పుడు మా ఆయన షర్ట్స్ ఎక్కువ ఉంటాయనమాట. టీ షర్ట్ చాలా తక్కువ ఉంటాయనమాట ఆయనకి. అందుకని చెప్పేసి ఏం చేశానంటే టీ షర్ట్ తీసుకున్నాననమాట. అది కూడా కాలర్ లేనిది ప్లెయిన్ టీ షర్ట్ అనమాట. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అలాగే మా బావకి టీ షర్ట్ తీసుకుంది కూడా ఆయన కాలర్ ఉందనమాట. అది కూడా సింపుల్‌గా ఉంది. కాకపోతే చాలా బాగుందనమాట టీ షర్ట్ అది కూడా. ఇంకా వాళ్ళకి అయిపోయిందిగా షాపింగ్ అని చెప్పేసి ఇక్కడ నాకు, మా అక్కకి తీసుకున్నమాట. అసలు నేను ఇక్కడ ఏమైందంటే నాకు దీనిపైన 650 అని కాస్ట్ ఉందనమాట. సర్లే ఒకటి తీసుకున్నాను పింక్ టాప్ తీసుకుని బాగా నచ్చింది. పింక్ నాకు చూడగానే బాగా నచ్చిందనమాట. అందుకని చెప్పి పింక్ టాప్ తీసుకున్నాను ఇక్కడ నేను. తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆఫర్ ఉందని చెప్పారనమాట. 650 ఉంది, సారీ 700 ఉంది. 350కి వస్తుందనమాట. అందుకని చెప్పేసి ఇంకోటి కూడా ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట. అది కూడా కలర్ చాలా బాగుందనమాట. ఇంకా అలాగే మా అక్కకు కూడా 2 టాప్స్ తీసుకున్నాను అనమాట. నాకు 2, అక్కకు 2 అనమాట. ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ బిల్లు వేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. బిల్లు వేయించేసుకున్న తర్వాత అక్క వాళ్ళకి తెచ్చుకున్న బ్యాగ్ చిన్న బ్యాగ్ అయిందనమాట. అది కూడా సైడ్ జిప్ ఊడిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ పెద్ద బ్యాగ్ కొంటామంటే బ్యాగ్ తీసుకున్నమాట. ఆయన 800 చెప్పాడనమాట. మేము 500కి అడిగాము. కాకపోతే బ్యాగ్ 400కి వస్తుందన్నమాట. మా ఆయన ఇంటికి వస్తుందో చెప్తున్నారనమాట. 400 కూడా అడగచ్చు దేవని చెప్పేసి. నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు చెప్పిన రేట్ ఇచ్చేయడం తప్ప అసలు బేరమాడనమాట. ఫస్ట్ టైం నేను ఆడానమాట. కాపోతే ఇందుకు మేము ఏ షాపింగ్ మాల్‌కి వెళ్ళని చెప్పలే కదా! ఆర్ఎస్ బ్రదర్స్ అనమాట. డ్రెస్సులు, టాప్స్ అంటే చాలా నచ్చిందనమాట. మా అక్కకి, నాకు బాగా నచ్చినాయనమాట. చూసిన వెంటనే మేము ఎక్కువ వెతకకుండా తీసేసుకున్నాననమాట. అంత బాగున్నాయనమాట టాప్స్ అయితే బాగా నచ్చింది నాకు. నేను ఫస్ట్ టైం కొన్ని డిఫరెన్స్ నెక్ తీసుకున్నాననమాట. అంటే ఎప్పుడు నెక్ నాది రౌండ్ నెక్ ఉంటుందనమాట. కాకపోతే ఈసారి వి షేప్ తీసుకున్నాననమాట. చాలా బాగుంది నెక్ అయితే నాకది. ఇక్కడ అక్క కోసం షాపింగ్‌కి అనమాట. అంటే అక్క టాప్స్ తీసుకుంది 2. సో, దాని కిందకి లెగ్గిన్స్ అని చెప్పి వచ్చామనమాట. అలాగే అక్క వాళ్ళ పాపకి, బాబుకి కూడా డ్రెస్సులు ఇక్కడే తీసుకున్నామన్నమాట. కాస్ట్ పర్లేదు తక్కువ ఉందనమాట. ఇక్కడ ఒక ఇయర్ రింగ్స్ నాకైతే బాగా నచ్చిందనమాట. ఆయన 200 చెప్పారనమాట స్టార్టింగే. లేదు 100కి వస్తదంటే లేదన్నారనమాట. 260 చెప్పారు. నేను నో చెప్పాననమాట. 220 లాస్ట్ అన్నారనమాట. అది కూడా వద్దు 100కి అయితే ఇస్తే లేదు మానే అన్నారనమాట. సరే అని చెప్పి 100కి ఇచ్చారనమాట. నేను ఏంటో అసల ఇది నేను షాపింగ్ అయిన వ్లాగ్ అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. నేను ఎప్పుడూ బేరం ఎక్కడ ఆడననమాట. కాకపోతే ఫస్ట్ టైం అక్కడ ఆడాననమాట. అదే ఇప్పుడు అక్క షాపింగ్‌కెళ్ళా కదా! సో, ఫస్ట్ టైం అనమాట ఆడడం బేరం నేను. ఆడిన దగ్గర సక్సెస్ అయ్యాననమాట. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటనుకున్నా గానీ బానే ఉందనమాట. 200ది 100కి అడుగుతున్నా కదా! పర్లేదు అనుకుంటారని చెప్పి మనసులో అనుకున్నాననమాట. కాకపోతే సరే అడిగి చూద్దామని చెప్పి అడిగాననమాట. బానే ఇస్తాడనమాట ఆ అబ్బాయి అయితే. 200ది 100కి ఇచ్చారనమాట ఆయన. మా జస్వి ఎక్కడికి వెళ్ళినా సరే రాళ్ళతోనే ఆడుకుంటుందనమాట. దానికి అదేం పిచ్చి నాకు అర్థం కాదు గానీ జస్వికైతే. ఎక్కడికి వెళ్ళినా మన టెంపుల్‌కెళ్ళినా అదేనమాట. కింద రాళ్ళు పడతాయి కదా! సో, రాళ్ళేసుకొని రాళ్ళతో ఆడుతదనమాట. ఇంకిక్కడ కూడా రాళ్ళు తీసుకొని రాళ్ళతో ఆడుతుందనమాట. ఇక చెరుకు రసం తాగుతుందనమాట. షాపింగ్ అంతా అయిపోయిందనమాట. అందుకని చెప్పి చాలా అంటే చాలా దాహం వేస్తుందనమాట. వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదు మేము. చిన్నోడికి తీసుకెళ్ళామన్నమాట. చిన్నోడికి జస్వి వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము. మాకు తీసుకోలేదనమాట. అందుకని చెప్పి చాలా దాహం వేస్తుంది. చెరుకు రసం తాగానమాట. అది తాగిన తర్వాత ఇంకా దాహం వేస్తుందనమాట మాకు. ఇంక షాపింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంటికైతే బయలుదేరిపోతున్నాననమాట. ఇంక ఇంటికెళ్ళిన తర్వాత ఎలాగో రైస్ అయిపోయింది. ఇంట్లో కూర కూడా వండేసాను. పప్పు చేశాననమాట. సో, ఇంటికెళ్ళిన తర్వాత వడియాలు వేపుకొని ఇంక అన్నం తినాలనమాట. పప్పు చేశాను కానీ పప్పు తాలింపు పెట్టలేదనమాట. లేట్ అయిపోయిందనమాట. ఇక చూపిస్తున్న ఇయర్ రింగ్స్ ఇవే అనమాట. బాగున్నాయి, క్యూట్‌గా ఉన్నాయనమాట. ఇలాంటివి ఇంకా తీసుకోవాలి నేను. ఇంక ఇంటికొచ్చిన తర్వాత అక్కేమో పప్పు తాలింపు పెట్టేసిందనమాట. వడియాలు కూడా వేపిస్తుందనమాట. ఇంక మంచిగా తినేసాం అందరం. అప్పుడే రెయిన్ అయితే ఫుల్‌గా వస్తుందనమాట. ఎంత బాగుందో చూడడానికి. అంటే ఎండలు చూసి ఒకేసారి వర్షం చూస్తే మనసు ఎంత హాయిగా అనిపించిందో తెలుసా?
ఇక్కడ ఏమైందంటే మా ఆయనకి, మా బావకి టీ షర్ట్ తీసుకున్నాం కదా నేను, మా అక్క. సో, అది బాగా లూజ్ అయిపోయిందనమాట వాళ్ళకి. అంటే మేము అక్కడ సైజ్‌కి వెళ్ళినాం. బావ చెప్పారనమాట. 44 అని చెప్పారనమాట. వాళ్ళు 44 అని డబుల్ ఎక్స్‌ఎల్ చూపించారనమాట. డబుల్ ఎక్స్‌ఎల్ సరిపోదేమో, బాగా లూజ్ అయిపోద్దేమో, ఎక్స్‌ఎల్ అనుకుంటా అంటే, లేదు కాలర్స్‌కి అనుకున్నంటే, మా బావకి అదే చెప్పానమాట. డబుల్ ఎక్స్‌ఎల్ చూపిస్తున్నారు సరిపోద్దా అంటే, బావ ఏం చెప్పారంటే, అప్పుడు ఆయనకి వినిపించింది ఏంటంటే కాల్‌లోని అదేంటి సారీ షర్ట్ అని వినిపించిందనమాట ఆయనకి. షర్ట్ అయితే సరిపోద్దేవి అన్నారనమాట. కాకపోతే మీరు చెప్పిన టీ షర్ట్ అనమాట. అది అంటే బాగా లూజ్ అయిపోయిందండి వాళ్ళకి. ఇంకా ఇంటికొచ్చి చెప్పాము డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాం అంటే, డబుల్ ఎక్స్ఎల్ కాదు ఎక్స్ఎల్ సరిపోదని బాగున్నారనమాట. సరే మళ్ళీ మార్చుకున్నా అంటే, మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా, వీళ్ళకి నైట్ వెళ్ళారనమాట. నైట్ 8కి వెళ్ళారనమాట. 8కి వెళ్ళారనమాట షాపింగ్ మాల్కి అయితే. ఇంకా వెళ్ళారు. మేమన్నామంటే వెళ్ళామని చెప్పానమాట. టీ షర్ట్స్ మాత్రం మేము తీసుకున్నది ఎక్స్ఎల్ సైజ్లో తీసుకోండి, మీ సైజ్లో తీసుకోండి చెప్పానమాట. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే టీ షర్ట్ మార్చేసుకున్నారనమాట. నేను మాల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే, మా ఆయనది నాది సేమ్ కలర్ తీసుకున్నాను అనమాట. మా ఆయన తీసుకున్న తర్వాత ఆయనకున్న కలరే నేను కూడా సేమ్ కలర్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇద్దరు మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే, మొత్తము నేను చెప్పి వెళ్ళినా సరే ఆయనకు కావాల్సిన టీ షర్ట్ తెచ్చుకుని వచ్చారనమాట. ఆ టీ షర్ట్ అసలు నాకు నచ్చలేదనమాట. నాకు మ్యారేజ్ అయితే ఇద్దరు సేమ్ మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. కాకపోతే ఆయన చూసారుగా టీ షర్ట్ ఎలా ఉందో, నాకైతే అసలు నచ్చలేదనమాట. మళ్ళీ దీని కాస్ట్ అయితే 900 అనమాట. సారీ 900 కాదు, 1900 అనమాట. నాకు ఏ మాత్రం టీ షర్ట్ అయితే నచ్చలేదనమాట. డబ్బుల కోసం కాదు, ఇక్కడ టీ షర్ట్ అయితే నచ్చలేదన్నమాట నాకైతే. సరేలేండి, ఆయన బట్టలు ఆయన ఇష్టం. కాకపోతే నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాను. అయ్యో ఏంటి అబ్బేది అనుకున్నాను అనమాట. ఇంక సర్లేండి, కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వెళ్ళిపోండి. గుడ్ డే మరి, బాయ్.